ప్రణయ్ దాని మెళ్ళో తాళి కడితే దానికో సాటిస్ఫాక్షన్ వస్తుంది, మీ మీద నమ్మకం వస్తుంది. మీరు చెప్పినట్లే అది వింటుంది. తర్వాత మీ అక్క కూతురు కోసం ప్రేమను పెళ్లి చేసుకోమను. ఆ తర్వాత మీరు చెప్పిన మాట ప్రకారం ప్రేమను గెంటేయండి. ప్రేమ వెళ్లిపోయిన తర్వాత మీ ఇంటి కోడలుగా స్నేహ మీ ఇంట్లోనూ ప్రణయ్ జీవితంలోనూ అడుగు పెడుతుంది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడం కుదరదు స్నేహ. అదే ఎందుకని అడుగుతున్నాను. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తుంటే నాతోనే కలిసి బ్రతకాలి అని నువ్వు కోరుకుంటూ ఉంటే నా మెళ్ళో తాళి కట్టడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు అంటున్నాను. చెప్పు చెప్పు ప్రణయ్. స్నేహ, ప్రణయ్ ఆలోచిస్తుంది నీ మెళ్ళో తాళి కట్టడం ఇష్టం లేక కాదు. పొరపాటున ఈ విషయం ఎవరి వల్లైనా బయటికి పొక్కితే అది ప్రేమకి తెలిస్తే ప్రణయ్ నా మెళ్ళో తాళి కట్టకపోతే నా జీవితం నాశనమైపోతుందని నేను ఫీల్ అవుతున్నాను. నా మాట విను స్నేహ. ఇంతకాలం ఓపిక పట్టావు, ఒకే ఒక 2 రోజులు. లేదు శివాగ్ని, నేను డిసైడ్ అయిపోయాను. ఇవాళ ఏదోటి తేల్చాల్సిందే. ఇప్పుడే ఇక్కడే మాట్లాడకుండా నా మెళ్ళో తాళి కడతాడా, ప్రేమని పిలిపించి మొత్తం నిజం బయట పెట్టమంటారా? మీరే డిసైడ్ చేసుకోండి. ప్రేమతో నిజం చెప్పేస్తే నేను ఇవాణ్ణి అయిపోతానా? అవ్వకపోతే చస్తాను. అంతేగాని మీ మాటలు నమ్మి నా ప్రేమను బలి చేసుకోను. త్వరగా తేల్చుకోండి. సరే, మీరు తేల్చరు కాబట్టి నేనే డిసైడ్ చేస్తాను. నా ప్రేమ గెలవనప్పుడు, చావడానికి నేను సిద్ధపడినప్పుడు ప్రేమకి నిజం చెప్పడానికి ఎందుకు భయపడతాను? ఇప్పుడే ప్రేమకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తాను. స్నేహ, ఆగు. స్నేహ ప్లీజ్, కావాలంటే పట్టుకుంటాను. ఏంటి శివాగ్ని? ఇంతకు మించి ఏమీ చేయలేను. ఎంత నిజం చెప్పినా కూడా ఎలా నమ్మించాలో నాకు తెలియట్లేదు. చూడు స్నేహ, ఈ శివాగ్ని అంటే ఏంటో నీకు తెలుసు, ఎలా బ్రతికిందో కూడా నీకు తెలుసు. అలాంటి నేను నీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డానంటే ప్రేమతో ప్రణయ్ పెళ్లి జరగడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకో. ఇక నువ్వు మమ్మల్ని నమ్మకపోతే నువ్వు కాదు, నీకంటే ముందు నేనే ప్రాణాలు వదిలేస్తాను. నీ బాధ నాకు తెలుసు స్నేహ, కానీ మా పరిస్థితి కూడా కొంచెం అర్థం చేసుకో.
ఏంటి శివాగ్ని నువ్వు చేసిన పని? నువ్వు స్నేహను అంతగా బతిమాలాల్సిన అవసరం ఏంటి? పాప కోసం తప్పదు కదా ప్రణయ్. అందుకని నేను ఇలా చూస్తానని ఎప్పుడు అనుకోలేదు. ఏమైనా నువ్వు చేసింది నాకు నచ్చలేదు శివాగ్ని. ప్రణయ్, నేను చేసిన పనికి నీకు బాధేసింది కదా, కానీ స్నేహ ఆవేశంలో ప్రేమకి ఎక్కడ నిజాలు చెప్తుందో అని నాకు భయమేసింది. ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా స్నేహకి చెప్పాం, కానీ దానికి అర్థం కావడం లేదు. ఎందుకు అర్థం చేసుకుంటుంది? మనల్ని నమ్మినట్టే నమ్మి మన పక్క నుండి మనం మాట్లాడుకున్నవన్నీ వీడియో తీసింది. ఇప్పుడు ఆ వీడియో తన చేతిలో ఉందని రెచ్చిపోతుంది. ఎప్పుడైతే వీడియో తీసి మనల్ని బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టిందో అప్పుడే తన మీద గౌరవం పోయింది నాకు. ప్రణయ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. స్నేహలాగే మనం కూడా పంతాలకి ఈగోలకి పోతే నష్టపోయేది మనమే. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకో, మనం ఇప్పుడేం చేస్తున్నామని కాదు, ఏ లక్ష్యం కోసం పని చేస్తున్నామన్నదే ముఖ్యం. నువ్వు ప్రేమ చుట్టూ తిరుగుతూ ప్రేమ నాటకం ఆడుతూ అష్ట కష్టాలు పడింది. నేను పూజలు ఉపవాసాలు చేస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది పాప కోసమే కదా. మన లక్ష్మక్క కూతురు మన దగ్గరికి రావాలనే కదా. అన్ని సమస్యలు సర్దుకున్నాయి అనుకునే సమయంలో మన కారణంగా గాని వేరే కారణంగా గాని ఏ చిన్న పొరపాటు జరిగినా ఇంతకాలం మనం పడిన కష్టం వృధా అవుతుంది కదా. పాపంటే నాకు ప్రాణం ప్రణయ్. దాంతో నూరారా పిన్ని అని పిలిపించుకోవాలనే కోరిక. దాన్ని ఎత్తుకొని గోరు ముద్దలు తినిపిస్తూ దానికి అమ్మనవ్వాలనే ఆశ. పాప కోసం స్నేహ కాళ్ళు పట్టుకోవడమే కాదు, అగ్నిగుండంలో దూకమన్నా దూకుతాను. మీ పెళ్లి జరిగితే పాప మన ఇంటికొస్తుంది. అలా కాకుండా ఈ శివాగ్ని చనిపోతేనే పాప మన ఇంటికొస్తుందంటే శివాగ్ని, మాట వరుసకి కాదు, నిజంగానే చెప్తున్నాను ప్రణయ్. నిజంగా నా చావుతోనే పాప మన ఇంటికొస్తుందంటే సంతోషంగా చనిపోతాను. నా అక్క కూతురు నా ఇంట్లో ఉండాలి, అష్ట ఐశ్వర్యాలతో సంతోషంగా ఎదగాలి. నాకదే కావాలి. ఆ ఫోన్ ఇవ్వండి. ఏం చేస్తున్నారు? నీ పెళ్లి కదక్కా, నీ పెళ్లికి మేము కొత్త బట్టలు కొనుక్కోవాలని ఆన్లైన్లో కొత్త డిజైన్స్ చూస్తున్నాం. అక్క అక్క, నాకైతే ఈ ప్యాంట్ చాలా బాగా నచ్చిందక్క. నాకు కొనిపెట్టక్క ప్లీజ్. అలాగే కొనిస్తానులే. ఇటు మా మంచి అక్క. నీకేం కావాలి బంగారం? అమ్మా అమ్మా, ఏంటి? చిన్న పనుంది, బయటకు వెళ్ళేసి వస్తాను. సరే. ఎండలో ఎక్కువ తిరుక్కో. కాబోయే పెళ్లి కూతురివి, నువ్వు కొంచెం కలర్ తగ్గావనుకో, అదిగో మా ఆవిడ్ని ఎండలో తిప్పారు అని ప్రణయ్ మా మీద కోప్పడతాడు. పోమ్మా. ఎంతో విలాసవంతంగా బతికిన నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం నరకంలా ఉంది. ప్రేమ ప్రణయల పెళ్లి జరుగుతున్నందుకు, తద్వారా ఆస్తి మనకి దక్కబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది శివాగ్ని. కానీ నన్ను మాత్రం టెన్షన్ వెంటాడుతూనే ఉందమ్మా. టెన్షనా? ఎవరు? స్నేహ. ఆ మెంటల్ది ఏ క్షణంలో ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. ప్రేమతో ప్రణయ్ ఆడుతుందంతా నాటకం అని చెప్పిన వీడియోని దగ్గర పెట్టుకొని పూటకో టైప్ లో మా ఇద్దరితో ఆడుకుంటుంది. ఏంటి? పెళ్లి కూతుర్లా రెడీ అయిపోయి ఉన్న పలంగా ప్రణయ్ నా మెళ్ళో తాళి కడితే ఓకే, లేదంటే ప్రేమకి విషయం మొత్తం చెప్పేస్తానని మొండి పట్టు కూర్చుంది. ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినంత పనైపోయింది. మరేం చేశాడు? ప్రణయ్ స్నేహంలో తాళి కట్టేశాడా? ఎలా కడతాడమ్మా?
స్నేహ మనల్ని నమ్మలేదని దాని మెళ్ళో తాళి కట్టలేను అన్నాడు. అలాగని కాదని ఆపలేము. మరి నువ్వేం చెప్పి నమ్మించో శివాగ్ని? నేను స్నేహ కాళ్ళు పట్టుకున్నాను. ఏంటి శివాగ్ని, నువ్వేంటి దాని కాడు పట్టుకోవడమేంటి? హ! సిగ్గులేదా నీకు? ఉంది, సిగ్గుంది. ఇలాంటి బ్రతుకు బ్రతకడం కంటే చావడం బెటర్ అనిపించింది. కానీ ఏం చేయను, వేరే దారే కనిపించలేదు. స్నేహకి తెలిసిన విషయాలన్నీ ప్రేమకి చెప్పేస్తే ఏమవుతుంది? ప్రేమ పెళ్లిని కాదంటుంది. పాపప్పుడు మన ఇంటికి రాదు. అది రాకపోతే ఆస్తి మన చేతికి రాదు. ఇదేంటి, ఈ కారు శివాగ్ని కారులో ఉంది? ఇంతకాలం నేను పడుతున్న కష్టానికి, అందరి దృష్టిలో చనిపోయి ఇలా అజ్ఞాతవాసం చేస్తున్న నీ కష్టానికి విలువ ఉంటుందా? అందుకే నువ్వొక్కదానివి చాలా కష్టపడుతున్నావు శివాగ్ని. తప్పదమ్మా. ఇంకెంత, కొద్ది రోజులే కదా. మరి స్నేహ? శివాగ్ని, వీడిక్కడికి వచ్చాడేంటి? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. సరే, నువ్వు లోపలికి వెళ్ళమ్మా, నేను మేనేజ్ చేసి వస్తాను. ఏంటంకుల్ ఇలా వచ్చారు? ఆ, మందు మందు అర్థమైంది. తీసుకోండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అక్క, చిన్నప్పటి నుంచి ఇదే ఇంట్లో ఇద్దరం కలిసి పెరిగాం. ఆడుకున్నాం, కొట్టుకున్నాం, అల్లరి చేశాం. నువ్వు లేకపోయినా నీతో ఉన్న జ్ఞాపకాలన్నీ ఎప్పుడూ ఈ ఇంట్లో నా కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు నీ జ్ఞాపకంగా మిగిలిన నీ కూతురు, నా మేనకోడలు, ప్రేమని పెళ్లి చేసుకోవడం ద్వారా ఈ ఇంటికి రాబోతుంది. తన రాకతో మళ్ళీ నా లైఫ్లో సంతోషం మొదలవుతుంది. నీ ప్రేమని గెలిపించుకోవడం కోసం మా ప్రేమల్ని కాదనుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నన్ను ఏడిపించావు. ఎప్పటికైనా మళ్ళీ కనిపిస్తావనుకునేవాణ్ణి. కనిపించి శాశ్వతంగా దూరం అయ్యి మళ్ళీ ఏడ్పించావు. ఇప్పుడు అదే పని అమ్మ కూడా చేసింది. నా పెళ్లి చూడాలని ఆశపడింది, చూడకుండానే వెళ్ళిపోయింది. ఒక్కోసారి అనిపిస్తుంది అక్క, నా లైఫ్లో నాకంటూ ఏముంది, ఎవరున్నారు అని. బయట నుంచి చూసేవాళ్ళకి వీడికేం లోటు, ఆస్తి, హోదా, పరపతి అన్నీ ఉన్నాయి అనుకుంటారు. కానీ నాకు నేనుగా నా లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా లోటే కనిపిస్తుంది. నన్ను అభిమానించే నువ్వు లేవు, కన్న తల్లి లేదు. నా పెళ్లికి ఇద్దరూ లేకుండా పోయారు కదక్క. ఏమ్మా, నీకు కూడా నా మీద కోపం పోలేదా?
నీ ఆఖరి కోరిక నెరవేరుస్తున్నాను. నువ్వు ఖచ్చితంగా పెళ్లికొచ్చి తీరాలి, చెప్తున్నా. ఓ హ్మ్. పాపం వీళ్ళమ్మ నిజంగానే చనిపోయిందనుకుని తెగ ఫీల్ అయిపోతున్నాడు. బతికే ఉందని తెలిస్తే ఏమైపోతాడో. ఆ, ఆ. అల్లుడు, నీ పెళ్లికి అమ్మ అక్క లేకుండా పోయారని బాధపడుతున్నావా? నీ పెళ్లి చూసి వాళ్ళిద్దరూ ఎక్కడున్నా సంతోషిస్తారు, నిన్ను ఆశీర్వదిస్తారు. బాధపడకు. అన్నట్టు షాపింగ్కి వెళ్ళాలన్నావంట కదా, శివమ్మ రెడీ అవ్వమని చెప్పింది. వెళ్ళి రెడీ అవ్వు, వెళ్ళు. ఇందిర ఈ భూమి మీదే లేదని శివమ్మ అందర్నీ బాగానే నమ్మించింది. తిరిగి ఆ పాతని ఇంట్లోకి తేవడం అనేది పెద్ద టాస్కే. మరి ఏం చేస్తుందో, ఎలా ఇందిర ఈ కథని టర్న్ చేస్తుందో చూడాలి. టీను, పండు, త్వరగా రెడీ అవ్వండి. ప్రణయ్ కాల్ చేసి ఎంతసేపు అయింది? ఆటో కూడా వచ్చేసింది. మేం రెడీ అక్క. అమ్మా, మేము షాపింగ్కి వెళ్ళేసి వస్తాం. సరేనమ్మా. మీరు వెళ్ళి ఆటోలో కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. మీరు వెళ్ళండి. పద బంగారం. ఏమైందమ్మా అలా ఉన్నావు? ఏం లేదమ్మా, ఏం లేదు. నా దగ్గర ఎందుకమ్మా దాస్తున్నావు? ఏం జరిగింది? 30,000 బీరువాలో పెట్టానని చెప్పావు కదా. అవసరానికి వాడుకోమని చెప్పాను కదా. వాడడానికి ఆ డబ్బులు అక్కడుంటే కదమ్మా. ఏంటమ్మా నువ్వు అంటోంది? నువ్వు బీరువాలో పెట్టిన డబ్బులు కనిపించడం లేదు. నాన్న బయటికెళ్ళి ఎంతసేపు అయింది? అరగంట క్రితమే వెళ్ళాడు. నాన్నేనంటావా? మరి ఇంకెవరై ఉంటారు? నేను కనుక్కుంటానులే, నువ్వేం బాధపడకు. ప్రేమ, ఈ విషయం పిల్లలతో అనుకో. మళ్ళీ వాళ్ళు ప్రణయ్తో చెప్పినా చెప్తారు. బాగోదమ్మా. సరేనమ్మా. హలో, హలో ట్రీను, నువ్వా? ఫోన్ నీ దగ్గర ఉందా? ఎందుకు కాల్ చేసావు? అది ఏంటి పక్కనే సౌండ్ వినపడుతున్నాయి, హార్న్ సౌండ్లు అవి. ఎక్కడున్నారమ్మా? ప్రణయ్ బావా సంగీత్ ఫంక్షన్ కోసం షాపింగ్ చేద్దాం రండి అంటే అక్కడికి వెళ్తున్నాం. ఎక్కడికి? సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి. అవునా? ఓకే. పెళ్లి కూతురు తండ్రిని, ప్రణయ్ కాబోయే మావని షాపింగ్కి వెళ్ళకపోతే అల్లుడు ఏమన్నా ఫీల్ అవుతాడేమో. వెళ్తే పోలా? ఏంటమ్మా, ప్రణయ్ వాళ్ళు వచ్చినట్టు లేరు? వస్తూ ఉంటారులేమ్మా, వెయిట్ చేద్దాం, పదండి. రండి. మనందరం కలిసి సంతోషంగా షాపింగ్ చేద్దామని వస్తే పానకల్లా పుడకలా ఈ పిల్ల ఇక్కడికి వచ్చిందేంటే? అమ్మా, నువ్వెందుకు స్నేహ మీద మరీ నెగటివ్ ఫీలింగ్ పెంచుకుంటున్నావు? నీకున్న నమ్మకం, ధైర్యం
నాకు లేవు కాబట్టి నా భయాలు నాకున్నాయి. నీ భయాలు నీ లోపలే ఉంచుకొని నవ్వుతూ ఉండు, లేదంటే స్నేహ తప్పుగా అనుకుంటుంది. హాయ్ ప్రేమ. హాయ్ ఆంటీ. ఆ షాపింగ్ అనేసరికి అందరికంటే ముందొచ్చేసినట్టున్నారు. అవునక్క, అక్క పెళ్లి కదా, అందుకే మంచి మంచి డ్రెస్సులు సెలెక్ట్ చేసుకున్నామని ముందుగానే వచ్చాం. బిల్లు మీ ప్రణయ్ బావదే కదా. మొహమాట పడకుండా ఎక్కువ బట్టలు తీసుకోండి.